బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. కొండా సురేఖ గారు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటా బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే మీదికెళ్ళి ఏమైనా పథకాలు వస్తాయా, ఏమన్నా వస్తాయా అని అడుగుతున్నది. సురేఖ గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మీరు యు హావ్ బీన్ ఏ మినిస్టర్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్, దేవశాఖ మంత్రి. మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. జై శ్రీరామ్ అనుడు అది హిందువులు తమ 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 భక్తి, వాళ్ళ ఇష్టం. ఇదే మాట మీరు ఇంకో కమ్యూనిటీ వాళ్ళని అనగలుగుతారా సురేఖ గారు? అనిగి మీరు బట్టగట్టి బయట తిరగగలుగుతారా? మీకు ఆ ధైర్యం ఉన్నదా? హిందువులు అనగానే అందరికీ చులకనైపోయినరు. ఎవ్వడు చూడు వేరే మతమోడు హిందువుకో మారేతో కల్మా సీకింగి అంటాడు ఒకడు. నలుగురిని పొడుస్తే వాళ్ళు కల్మా నేర్చుకుంటారు. ముస్లింలు అంటే భయం ఉండాలని ఒక పంది నా కొడుకు ఢిల్లీలో కూర్చొని అంటాడు. ఇక్కడనేమో హిందూ అయి ఉండి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలే అన్నందుకు ఈమెకు బాధ అవుతున్నది. కొండా సురేఖ గారు, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు జై శ్రీరామ్ మీరు అనకపోతే అది మీ ఇష్టం, కానీ మేము హిందువులం అందరం జై శ్రీరామ్ అంటాము. మీకు ఈనా బుద్ధి కాకపోతే చెవుల దూది పెట్టుకోండి, లేదా టీవీ బంద్ చేసుకొని కళ్ళు మూసుకోండి. మీరు ఇచ్చిన అబద్దాల పథకాలు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్న మీ ఇస్లామిక్ కాంగ్రెస్ బోలేతో ముస్లిం, ముస్లిం బోలేతో కాంగ్రెస్ అన్న మీ ప్రభుత్వము మీ పథకాలు ఇయ్యాలటి వరకు ఎవరికి ప్రజలకు రాలేదు. అందుకోసము ప్రజలందరూ దేవుని మీద భారం వేసి బతుకుతున్నారు. దేవునికే దిక్కు మా బతుకు అనుకుంటా వాళ్ళు బతుకుతున్నారు. సో ఇంకోసారి మీరు హిందువుల గురించి జై శ్రీరామ్ అని ఎందుకు అనాలే, ఎందుకు అంటారు అని అట్లా పిచ్చి మాటలు మాట్లాడకుండ్రి. మీ అంతలో మీరు సిగ్గు తీసుకోకుండ్రి. డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. సిగ్గుచేటు మీకు.